హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, వీడియో మనం అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి యూట్యూబ్లో అప్లై చేస్తే మనకు కాపీరైట్స్ వస్తాయా అనేది చాలామంది అడుగుతున్నారు. సో ఇదైతే నేను చెప్తున్నాను. సో యూట్యూబ్లో ఏంటంటే మనం ఓన్గా కంటెంటే పెట్టాలి, కానీ వేరే కంటెంట్ తీసుకొచ్చి మన దాంట్లో పెట్టినట్లయితే కంపల్సరీగా కాపీరైట్స్ అయితే వస్తాయి. అందులో యూట్యూబ్లో అయితే కంపల్సరీ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసే వీడియోస్ కాబట్టి 100% అవి కాపీరైట్ అయితే వచ్చడానికి అవకాశం ఉంది. అయితే మనం ఏం చేయాలంటే, ఈ కాపీరైట్స్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియో రాకుండా ఉండాలి అంటే, మన ఏదైనా ఓన్ వీడియోస్ ఓల్డ్ ఉన్నాయి, ఇప్పుడు గతంలో తీసిన వీడియోస్ ఉన్నాయి, సో అవి కూడా వైరల్ కాలేదు. ఆ తర్వాత కొన్ని వీడియోస్ వైరల్ అయిన తర్వాత అవి పబ్లిక్ వెళ్ళడానికి ఎక్కడో పాతవి ఉంటాయి కాబట్టి, సో అలాంటి వీడియో తీసుకొచ్చి ఒక 10 మినిట్స్ వీడియో ఉన్నట్లయితే ఆ 10 మినిట్స్ వీడియోని మనము ఒక 2 మినిట్స్ ఎడిట్ చేసి మిగతా 8 మినిట్స్ అప్లోడ్ చేసినట్లయితే కంపల్సరీగా మనకు అవి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం పక్కన వాళ్ళ వీడియో తీసుకొచ్చి స్క్రీన్ రికార్డింగ్ ద్వారా, అంటే మనం స్క్రీన్ రికార్డ్ చేసుకుంటాం, మొబైల్ ద్వారా స్క్రీన్ రికార్డింగ్ అవుతాయి కాబట్టి, సో దాన్ని తీసుకొచ్చి మన ఓన్ వాయిస్ పెట్టి మనము అప్లోడ్ చేసినట్లయితే మాత్రం ఎలాంటి వాటికి వాచ్ టైం కానీ ఇన్కమ్ కానీ ఎలాంటివి కూడా ఉండదు. కంపల్సరీగా స్ట్రైక్స్ కానీ వస్తాయి, కాపీరైట్స్ అయితే వస్తాయి. సో అలాంటి తప్పులు అయితే చేయకండి, ఓన్గా కంటెంట్ చేసుకోండి. మన ఛానల్ ఏదైతే ఉందో టెక్నాలజీ ఛానల్ అయితే టెక్నాలజీ బేస్డ్ వీడియోస్ చేయండి, కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కుకింగ్ బేస్డ్ చేయండి. కాకపోతే వేరే వాళ్ళ కంటెంట్ అయితే తీసుకోండి, ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళు వాడతారు కదా, సో వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళ కుకింగ్ ఛానల్స్ ఫాలో అవ్వండి, లేకపోతే ఏదైనా టెక్నికల్ ఛానల్స్ ఫాలో అవ్వండి. సో అలాంటి ఫాలో అయ్యి దాన్ని మనము అదే విధంగా అదే కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే, మన ఓన్గా మన వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నట్లయితే అలాంటి వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. కానీ వేరే వాళ్ళ ఛానల్స్ తీసుకొచ్చి మనం కాపీరైట్స్ పెట్టినట్లయితే మాత్రము అది కంపల్సరీగా కాపీరైట్ అనేది వస్తుంది కాబట్టి, సో అలాంటి తప్పులు అయితే చేయకండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న ఈరోజు విషయం అది. మరిన్ని ఇలాంటి మన టెక్నికల్ విషయాల కోసము మన దగ్గర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కొన్ని మనము టీవీలో కూడా కొన్ని ఏంటంటే నో కాపీరైట్ ఆడియోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. సో అలాంటి మనము మన దాంట్లో చూపించుకోవచ్చు, అప్లోడ్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను ఒక వీడియో అయితే చూపిస్తాను. సో నో కాపీరైట్స్ వీడియోస్ ఏ రకంగా ప్లే చేయాలనేది నేను చూపిస్తాను. సో మనకు వీడియోస్ కొన్ని మనం ఆడియో పరంగా చూపించుకోవాలి అన్నప్పుడు ఇట్లా నో కాపీరైట్ సౌండ్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ ఫ్రీ ఆడియోస్ అన్నట్టు. సో వీటిని మనము ప్లే చేసుకున్నా కానీ, ఇలాంటివి ప్లే చేసుకున్నా కానీ మన కాపీరైట్స్ అయితే రావు. సో ఇలాంటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవడానికి అయితే మీకు బాగుంటుంది. మీరు సెర్చింగ్ బార్లో వెళ్ళి నో కాపీరైట్ మ్యూజిక్ అని కొట్టినట్టయితే మనకి ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయి. సో ఇలాంటి వీడియోని మనం ఆడియో బ్యాక్గ్రౌండ్గా కానీ, సో మన ఏదన్నా ఒక టీవీ నుంచి కానీ హోమ్ థియేటర్ గురించి కానీ మనం పెడుతున్నప్పుడు, సో ఇలాంటి మనం వాడాలి, ఒక మ్యూజిక్ ప్లే చేసుకోవాలన్నప్పుడు ఇలాంటివి మనం వాడుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకైతే కాపీరైట్స్ రావు. అంతేగాని వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి నేరుగా డౌన్లోడ్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకున్నా, లేకపోతే వీడియో స్క్రీన్ రికార్డ్ చేసుకుని మనం పెట్టుకున్న అయితే కంపల్సరీ కాపీరైట్స్ అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఛానల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.